నమస్తులు. జై విఆర్. ప్రతి ఒక్క రైతుకు, రైతు మిత్రులకు, ప్రతి ఒక్క జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ, రైతులందరికీ ఎంతమంది రుణమాఫీ తీసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క నమస్తులు. భూక్యానందు విఆర్పి పార్టీ కంటెస్టివ్ ఎంపీ. ఒకటే ఈ ప్రభుత్వానికి నేను కోరేది, ఎందుకంటే ప్రజలారా మీరు ఆలోచించుకోండి బాగా. ఇప్పటికైనా కొంచెం మేలుకొని కొంచెం ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు, మనకు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, చాలా బాధపడుతున్నాం మనం. పంటలు కూడా దగ్గరికి వచ్చి మళ్ళీ ఏసంగి కూడా రైతులు రెడీ మనకు వచ్చేసే పొతానికి మళ్ళీ వచ్చేస్తుంది. మీరు ఒక్కటి గమనించారు ప్రజలారా, ప్రతి ఒక్క సోదరులారా, మీరు ఎందుకంటే రైతులారా, మీరు కష్టం గొడ్డు చాకరి చేస్తున్నాం కాబట్టి మనం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోరు మీరు దయచేసి. ఎందుకంటే మనం కష్టపడే వ్యక్తికి కష్టం అనేది తెలుసు, కానీ వాళ్ళకు రాజకీయ నాయకులకు తెలియదు. వాళ్ళు ఓట్ల గురించి వచ్చి ఓట్లు ఆడుకొని పోయేట వాళ్ళే. అందు గురించి మీ రైతు బిడ్డగా నేను వచ్చిన రైతు బిడ్డగా మీకు కష్టపడి నీ కష్టాలు చూసినని మీరు ఇకనైనా మీరు మేల్కోండి. మన పార్టీని సహకరించి ఖచ్చితంగా ముందుకు వెళ్దాం. ఏ పార్టీ వల్ల కాదు, విఆర్పి పార్టీతోటే అవుతుంది. విద్యార్థుల రాజకీయ పార్టీ. ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పేదే విద్యార్థుల రాజకీయ పార్టీ. మిగతా ఏ ప్రభుత్వం కూడా చెప్పది, మార్పు తేదు. అందు గురించి మార్పు తెచ్చే పార్టీ ఇది. ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, ఇకనైనా అర్థం చేసుకోండి. కళ్యాణ లక్ష్మి రాలే, రుణమాఫీ రాలే, సబ్సిడీ రాలే, ప్రతి ఒక్కరికి రైతు బంధు రాలే. మనకెందుకంటే మబ్బి పెడుతుర్రు. వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తే ప్రజలు కూడా ఎంతో మనకు ఒక స్పందన బాగుంటుండే. ఇది కూడా చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ఒక విద్యార్థుల పార్టీ ఒక డిమాండ్ చేస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే ఒక్కటి అడుగుతున్నాం మేము, ఎన్ని లక్షలు అప్పు ఉన్నా కానీ బ్యాంకులో మీరు ఇస్తామని అన్నారు రుణమాఫీ. 2 లక్షల రూపాయలు మీరు వేసేస్తే అందరు రైతులు కూడా చాలా ఒక చులుగా ఉంటారు. వాళ్ళు కష్టపడుతుర్రు, ఎరువులకు అక్కడ ఇక్కడ బాకీలు తీసుకొచ్చి అయినా వాళ్ళు ఎంతో కష్టపడి చేయాలని ప్లాన్ చేసి వాళ్ళు ఏదో చేసారు, కానీ ఇప్పటి వరకు మార్పు తేలేరు. మీరు అందరి మళ్ళీ రెండు సార్లు ఆధార్ కార్డు, ఆ కార్డు ఈ కార్డు అనుకుంటా ఆర్ఓ ఆఫీస్కి పోవడము, మీ సేవలకు వెళ్ళడము, ఫోటో కాపీలు తీయడము, మీకు అప్లికేషన్లు ఇవ్వడము, కానీ ఏమి రాదే. అది కాదు. ఒకటే చెప్తున్నా మీకు, ఒకటి సరైన ఒక ఆయుధం. మీరు ఒక చిత్తశుద్ధి ఉంటే, ఒక రైతు బిడ్డగా ఉంటే, మీరు నిజంగా రైతులకు నువ్వు పుట్టినావు కదా, ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఒక రైతు బిడ్డ అయితే నువ్వు రైతుల బాధ చూడు, రైతులను కొంచెం మేలు చేయి, వాళ్ళకు రుణమాఫీ చేసి వాళ్ళకు ఒక్క కళ్ళల్లో మంచి నవ్వు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వానికి, మీకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ నేను చెప్తున్నాను, అందరికీ సవాల్ విసురుతున్నాను. మీరు ఈ మార్పు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వండి, ఇచ్చి తీరండి. మీ మాట నిలబెట్టుకోండి. మళ్ళీ ఓట్లకు రండి. మళ్ళీ ఓట్ల గురించి మీరు ఏం ఆలోచిస్తారో ఆలోచించండి. ఏదైనా కానీ విద్యార్థుల రాజకీయ పార్టీ మేము డిమాండ్ చేస్తాము, ఖచ్చితంగా మార్పు తెస్తాం, జాబ్ తెస్తాం, ఉచిత విద్య తెస్తాం, వైద్యం తెస్తాం, నిధులు తెస్తాం, నియామకాలు తెస్తాం. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. తెలంగాణ తెచ్చినాం కాబట్టి ఇవి కూడా మేము మార్పు తెస్తాం. ఒకవేళ మీ వల్ల కాదంటే ఇప్పుడే మీరు దిగిపోండి. ఎందుకంటే మా హెచ్ఓ సునీల్ అన్న గారు ఖచ్చితంగా ఒక పోరాటం చేసే నాయకుడు. అందులోకి వెళ్ళిన ఒక ఆయుధం, విద్యార్థుల నుంచి వచ్చిన ఒక ఆయుధం ఆయన వల్లనే అవుతుంది, కానీ ఎవరి వల్ల కాదు. మార్పు రాదు, ఏం కాలేదు, ఇంతవరకు కూడా రాదు కూడా. మీకు నేను డిమాండ్ చేస్తున్నా, ఇది ఛాలెంజ్ చేసి వస్తున్నాం. విద్యార్థుల రాజకీయ పార్టీ ఎక్కడికి పోయినా కానీ ఒకటి మీరు ఆలోచించుకోండి, రైతులు చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ రైతు బాధ అనేది పంట వండితేనే 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి. ఇది ఆలోచించుకోండి. తినేది మనం 5 ఏళ్ళతో తినేది.
ఆ 5 ఏళ్ళు అనేది ఆ ఇంట్లో మన ఇంట్లో ఇగో ఈ బియ్యం వండించి ఈ బాధ పడుతున్నాం మనం కష్టాలు. అందు గురించి కొంచెం మీరు రుణమాఫీ చేయండి. చేసి వాళ్ళకి ఏదో భరోసా ఇచ్చారు కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. వీఆర్పీ పార్టీ తరఫున విద్యార్థుల రాజకీయ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది, వాళ్ళకి ఇచ్చి తీరురి. జై తెలంగాణ, జై జై వీఆర్పీ, జై బుర్కెన్ అన్న నాయకత్వం, జై సునీల్ అన్న నాయకత్వం, జై కమలాకర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ.